నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం నేను జయ రాష్ట్ర ప్రభుత్వం మెల్బోర్న్ యూనివర్సిటీ సంయుక్తంగా చేపట్టనున్న కెరీర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టును ప్రకాశం జిల్లా నుండి ప్రారంభించడం ఎంతో గర్వంగా ఉందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ఒంగోలు నగరంలోని రామచంద్ర ఆశ్రమంలో ఎంపిక చేసిన పాఠశాలలు జూనియర్ కళాశాలల ఉపాధ్యాయుల కెరీర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టును మెల్బోర్న్ యూనివర్సిటీ ప్రతినిధి రాక్స్ బ్లార్ తో కలిసి కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు. In AP, in which from Melbourne. Okay. So I think we're still waiting for a few more. All 8th standard teachers. So just please make sure your seat is the right table. ACUT sir. Sir, please sir. Sir, please come on to the dais sir. Sir, once again welcome all the dignitaries with your warm clap, please. Just 1 or 2 members are there, sir. The other ones, sir, they are dealing the classes and they respect those kids. We can start with India. ప్రతి విద్యార్థి తన సామర్థ్యం తెలుసుకుంటూ ఉన్నత స్థానానికి చేరుకునేందుకు కెరీర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఎంతగానో దోహదపడుతుందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు మెల్బోర్న్ యూనివర్సిటీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని ఉన్నత విద్య అదే సమయంలో కెరీర్కు బాటలు వేయాలని నిర్ణయించిందని కలెక్టర్ తెలిపారు. కెరీర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు ప్రకాశం జిల్లా నుండి ప్రారంభించడం పట్ల దినేష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో ఏడాదిన్నరగా మార్గదర్శిని పేరుతో 9 నుండి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం, వాటిని గమనించిన మెల్బోర్న్ యూనివర్సిటీ ఇక్కడ నుండే కెరీర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో బెంగళూరుకు చెందిన ఫ్యాకల్టీతో పాటు డిఈఓ విఎస్ సుబ్బారావు, ఇంటర్ బోర్డు అధికారులు పాల్గొన్నారు. ఇవాళ ప్రకాశం జిల్లాలో మెల్బోర్న్ యూనివర్సిటీ కింద కెరీర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అని ఒక విషయము మన జిల్లాలో ఫస్ట్గా ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మనం గత 1.5 ఇయర్గా మన ఎంటైర్ జిల్లాలో ఉంటున్న 565 స్కూల్స్ అండ్ 23 జూనియర్ కాలేజెస్లో మార్గదర్శిని అని ఒక కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో దీనిలో బేసిక్ అబ్జెక్టివ్ ఏమంటే పిల్లలు రైట్ ఫ్రమ్ 9th 10th నుండే వాళ్ళు ఫ్యూచర్లో ఎలాంటి ఒక క్యారియర్ పికప్ చేస్తారు అని ఒక ఆస్పిరేషన్స్ వెరీ ఎర్లీ స్టేజ్లో సెట్ చేయడానికి కోసం ఒక ప్రయత్నం చేయడం జరిగింది. మన జిల్లాలో చేసిన ఈ మార్గదర్శిని ఇనిషియేటివ్ చూసుకొని ఈ జిల్లాలో ఈ మెల్బోర్న్ యూనివర్సిటీ ద్వారా చేసిన కెరీర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి మొదలు పెడతామని అక్కడ ఉంటున్న మెల్బోర్న్ నుంచి వచ్చిన రాక్వెల్ స్టాఫ్ మేడం గారు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఉంటున్న మెంటర్స్ అని ఇక్కడ ఉంటున్న మార్గదర్శిని టీంతో ఇంటరాక్ట్ చేశారు. సో మన దగ్గర ఉంటున్న ఈ గ్యాప్స్ అని కూడా వాళ్ళ దగ్గర ఒక మాడ్యూల్ ద్వారా ఫిల్అప్ చేసేసి ప్రతి ఒక్క పిల్లలకి వాళ్ళకున్న సెల్ఫ్ కేర్ ఒక పోర్టల్, ఒక ఇండివిజువలైజ్డ్ పోర్టల్లో వాళ్ళకుంటున్న ఇనిషియల్ సెల్ఫ్ ఎక్స్ప్లోరేషను, సెకండ్ వాళ్ళకున్న స్కిల్ అప్గ్రేడేషన్స్ ఆర్ స్కిల్ గురించిన ఐడెంటిఫికేషను అండ్ థర్డ్ ఈ కెరియర్ ఆపర్చునిటీస్ గురించిన విషయాలు అని ఒక వెరీ సిస్టమేటిక్గా 3 ఫేజ్గా ఈ కెరియర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీనికి ఇవాళ The University of Melbourne and our partners Rotary International, we are very happy to collaborate with the Andhra Pradesh Department of School Education, Intermediate Board as well as Higher Education to bring in this very transformative program
2 Andhra Pradesh schools and government vocational junior colleges, starting with Prakasam. The objective of the program is to prepare every young person for success in their life, study and future careers, because the world is changing so rapidly, and young people need to understand who they are, what are the emerging opportunities in growth industries in Andhra Pradesh, India and globally. They need to also know how to make a decision, how to plan and how to thrive in a rapidly changing world. And the best way to do it is to lay the foundation in middle and high school. And that's why we are here today in Ongole with the educators chosen from the 20 schools and junior colleges. And through this 2-day program, we're going to develop their capacity and transform them from teachers to career educators. And they will be implementing the program as part of the school curriculum right away, and then we will expand it from the next academic year onwards. So thank you very much for this opportunity to work together with you, sir. ప్రతి నెల 1వ తేదీ వచ్చింది అంటే అవ్వాతాతలకు పెన్షన్లు తలుపు తట్టి అందజేస్తున్నారని రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. జగనన్న ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం కాపీ కొట్టి మేము అందిస్తాం ఇదిస్తామంటూ కల్లబొల్లి మాటలు చెబుతూ గత పాలకులు సరికొత్త రాగం చేపట్టారన్నారు. సింగరాయకొండ ఎంపీడీఓ ఆధ్వర్యంలో జరిగిన పెరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. జగనన్న ప్రభుత్వంలో కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించిన ఘనత వైసీపీది అని మంత్రి సురేష్ అన్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను పెట్టి ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ పథకాలు అందించే ప్రక్రియ చేపట్టామన్నారు. అదేవిధంగా సచివాలయం ప్రవేశపెట్టి అన్ని కార్యక్రమాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. అంతేకాకుండా 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డుని అందిస్తున్నామన్నారు. అలాగే నాడు నేడు ద్వారా స్కూళ్లు అభివృద్ధి చేసి పేద పిల్లలకు కార్పొరేట్ తరహా విద్యను అందిస్తున్నామన్నారు. అమ్మఒడి రూపంలో తల్లులకు ఆర్థికంగా సహాయం చేస్తూ జగనన్న పేదల పట్ల ఉన్న ప్రేమను చాటుకున్నారన్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మీరంతా అండగా ఉండాలని మంత్రి కోరారు. మేము జగనన్న కోసం పనిచేసి సైనికులం. ఆయన ఎక్కడ నుండి పనిచేయమంటే అక్కడికి వెళ్లి ప్రజలకు సేవ చేస్తామన్నారు. ఎవరు ఎన్ని అనుకున్నా ప్రజలంతా మాకు అండగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో కొండేపి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేస్తామన్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా సంఘాల సభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పెన్షన్దారులు, డ్వాక్రా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. దయచేసి నా మీద కన్ను చూపించి జాలి చూపించి వీడు పనికొస్తాడు పర్వాలేదు, వీడు చదువుకున్నాడు, వీడికి కొంచెం తల ఉంది, బుర్ర ఉంది, ఏదో సామాజిక స్పృహ ఉంది, జగన్ పంపించాడు కదా అని చెప్పి నన్ను ఆదరించాను. చక్కగా 3వసారి ఈరోజు ఈ కొండేపి నియోజకవర్గానికి మళ్ళా జగనన్న ఇక్కడ కూడా ఈ అవసరం ఉంది, వాళ్ళకి సేవ చేయకో, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల గురించి గత 10 సంవత్సరాల నుంచి అక్కడ కొంచెం అభివృద్ధి గుర్తుపడిందని చెప్పి నాకు ఒక అవకాశం. మీ అందరి పాదపడమందరం చెప్తూ మీ అందరికీ నేను నమస్కారం తెలియజేస్తూ ఒక్కసారి చూడండి. మీ అందరికీ ఒక కార్యక్రమాలు ఖచ్చితంగా ప్రతి మండలంలో నాకు ఉన్నటువంటి సమయం చాలా తక్కువ. ఈ తక్కువ సమయంలోనే ఎలక్ట్రన్ తీసుకొస్తాం. ఈ తక్కువ సమయంలోనే ఆదివారం వచ్చేందుకు జగనన్న అనుభవానికి జగనన్న చూపిస్తున్నటువంటి మా దళిత వర్గాల పడుగు బలహీన వర్గాల మీద అపారమైన ప్రేమకు మేమందరం బాధిస్తామని చెప్పుకోవడం సమయంగా మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నాం. ఈ అవకాశం, ఈ చక్కటి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుని మీకు ఖచ్చితంగా అందుబాటులో ఉండే విధంగా పనిచేస్తామని చెప్పి కూడా మీ అందరికీ మనం చేసుకుంటూ మండల ఆఫీసులో ఖచ్చితంగా ఏ ఇబ్బందుల్లో కూడా ఈ యొక్క సమయంలో సమీక్షలు నిర్వహించుకుంటాను. మీ అందరికీ కూడా ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం
ఈరోజు అట్లా కాకుండా ఇదిగో అణగారిన వర్గాల వారికి, పడుగు కలిగిన వర్గాల వారికి, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్నత చదువులు అందించే క్రమంలో ఇదిగో నేను చేస్తున్నటువంటి ఈ యొక్క సంస్కరణలు, ఈ 4 నేడు సంఘాన్ని, ఈ అమ్మఒడి కానివ్వండి, జగన్ విద్యార్థి జగన్ అభివృద్ధి జగన్ విద్యార్థులుగా ఇలాంటి కార్యక్రమాలపై నువ్వు నీ జాతికి మరి చేయాలనుకుంటే అవకాశం ఇస్తానని చెప్పి జగనన్న తొత్తులి తన క్యాబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా ఒక దళితుడైన నాకు అవకాశం ఇచ్చారంటే సుపరిచితమైన సుస్థిరమైన రాజకీయ ప్రస్థాన ప్రముఖులు మన మంత్రివర్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు వారికి నా ప్రత్యేకమైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి 2014-19 మధ్య వారందరినీ కన్నిటి గాథలే, ఒంటరి మహిళలు, నోరు తెరిచి అడగలేని అవ్వాతాతలు, మత్స్యకారులు, కళాకారులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఇలా దయనీయమైన స్థితిగతులు. అందుకే 2018 వైఎస్ఆర్సీపీ అధినేత మరి ప్రజా సంకల్ప యాత్ర మనిషి 5,000 వేశాడు. ఇంట్లో నుంచి బయటకు రావచ్చు 3 నెలలు అంటే అప్పుడు ఎవరు ప్రమాదం కానప్పుడు ఎవరికైనా జరగదు కదా. అలాంటప్పుడు ఆ 5,000 అంటే అప్పుడు 10,000 రూపాయలతో సమానం. తర్వాత నీటి వచ్చినప్పుడు కట్టుకోవాలన్నాడు. కిడ్నీలో కానీ 3 చేశారు కదా, 3 అలంకారం అన్నారు. ఆ రోజు ఎంతో భయపడ్డారు. తెలంగాణ వస్తే ఏం చేయాలని ఇంజక్షన్ కూడా చేశారు. దర్శి పోలీస్ స్టేషన్ పై ఏసీపీ అధికారులు దాడి చేశారు. ఒక కేసు విషయంలో లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు ఎస్ఐ పట్టుబడ్డారన్న వార్త దావాణంలా వ్యాపించింది. ఏసీపీ డీఎస్పీ వి శ్రీనివాసరావు నేతృత్వంలో ఏసీబీ అధికారులు వలపన్ని దర్శి ఎస్ఐ రామకృష్ణను పట్టుకున్నారు. బాధితుడు ఇచ్చిన నగదును ఎస్ఐ నుండి స్వాధీనం చేసుకున్నారు. సంఘటనకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వివరించారు. 2022లో దర్శి పట్టణంలో శేషం రమణయ్య, అతని సోదరుడు చిన్న రమణయ్య వీరి తండ్రిపైన హత్య కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి న్యాయవాది అయిన శేషం రమణయ్య, అతని సోదరుడు చిన్న రమణయ్యపై దర్శి పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. దీంతో రమణయ్య సోదరుడు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని జిల్లా ఎస్పీతో పాటు పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు అందాయి. దర్శి ఎస్ఐను కౌంటర్ దాఖలు చేయాలని ఎస్పీ సూచించారు. బాధితుడు రమణయ్య ఎస్ఐని కలవగా కౌంటర్కు అనుకూలంగా వేసేందుకు 20,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఇవ్వడం ఇష్టం లేని రమణయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించారని డీఎస్పీ తెలిపారు. డీఐజీ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీస్ స్టేషన్పై దాడి చేయడం జరిగిందన్నారు. ఎస్ఐ రామకృష్ణ వద్ద నుండి 20,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఏ అధికారి అయినా పనిచేసేందుకు లంచం డిమాండ్ చేస్తే 14400కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. అరెస్టు చేసిన ఎస్ఐ రామకృష్ణను నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఏసీబీ సిఐ అపర్ణ, సిహెచ్ శేషు, ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు. ఆదేశాలు అనుసరించి ఈరోజు ఈ ట్రాప్ నిర్వహించడం జరిగింది. విషయానికి వస్తే ఈ దర్శి పట్టణానికి చెందిన శేషం రమణయ్య అని చెప్పేసి ఇక్కడ అడ్వకేట్గా పనిచేస్తున్నారు. ఆయన తమ్ముడు చిన్న రమణయ్య వాళ్ళ ఫాదరు ఒక 2022లో ఒక మర్డర్ కేసులో నిందితులుగా ఉన్నారని చెప్పి వారి మీద ఒక కేసు దర్శి పోలీసు వారు నమోదు చేసి ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా 2023లో ఈ రమణయ్య మీద వాళ్ళ బ్రదర్ చిన్న రమణయ్య మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. ఆ రౌడీ షీట్లు క్లోజర్ కోసం వీళ్ళిద్దరూ బ్రదర్స్ ఇద్దరు ఏపీ హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు. 14/12/2023 వాళ్ళు హైకోర్టులో రిట్ పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగింది. ఆ రిట్ పిటిషన్స్ ఫైల్ చేయగానే ఇంటర్న్ హైకోర్టు వారు డైరెక్షన్స్ ఇచ్చారు. సోకుండా పోలీస్ అండ్ దర్శి ఎస్డిపిఓ అలానే ఎస్హెచ్ఓ దర్శి వీళ్ళు దానికి కౌంటర్ ఫైల్ చేయమని చెప్పి వాళ్ళు ఉత్తర్వులు ఇచ్చారు. దాని ప్రకారం మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారి దగ్గర నుంచి మన ఈ ఎస్ఐ గారికి డి రామకృష్ణ గారికి ఆ కౌంటర్ ఫైల్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ కూడా రావడం జరిగింది. దాని మీద ఆ కౌంటర్స్ గురించి ఒకసారి ఎస్ఐ గారిని ఈయన కలిస్తే
ఈయన 20,000 రూపాయలు ఇస్తే నీకు అనుకూలంగా కౌంటర్స్ ఫైల్ చేస్తాను, అదర్వైజ్ నేను చేయను అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది. దాని మీద ఆయన ఆ డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడక 1వ తారీఖున అంటే జనవరి 1, 2024న ఏసీబీ ఒంగోలు వారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన కంప్లైంట్ ఇవ్వగా ఆ కంప్లైంట్ని పరిశీలన చేసి ఈరోజు అనగా 4వ తారీఖు మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఈ ట్రాప్ కండక్ట్ చేయడం అయింది. ఈ ట్రాప్ అతను కంప్లైంట్ మరలా వచ్చేసి ఎస్ఐని కలిసినప్పుడు డబ్బులు తెచ్చామని చెప్పేసి అడిగి ఆ డబ్బులు తీసుకోవడం జరిగింది. అతను లెఫ్ట్ సైడ్ ప్యాంట్ పాకెట్లో కూడా పెట్టుకొని ఉన్నాడు. తర్వాత మేము వచ్చేసి అతన్ని ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకున్నప్పుడు కూడా అతని దగ్గర నుంచి రికవర్ చేయడం, అతని చేతులు కలిగిస్తే ఆ రంగు మార్చడం ఇవన్నీ జరిగినాయి. దీనికి సంబంధించిన ఫైల్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. సరే, ఏదైనా మేము పబ్లిక్ అప్పీల్ చేసేదంటే ఎవరైనా అధికారులు పబ్లిక్ని వాళ్ళ పని కోసం లంచం అడిగినట్లయితే 14400కి కాల్ చేస్తే మీ యొక్క విషయాలన్నీ గోప్యంగా ఉంటాయి, మీ యొక్క పేర్లు కానీ ఇవన్నీ బయటికి రావు. లంచగొండే అధికారుల మీద తగిన చర్య తీసుకోవడం కూడా అవకాశం ఉంటుందని చెప్పి నేను పబ్లిక్ అప్పీల్ చేసుకుంటున్నాను. ఈ ఎస్ఐ గారిని డి రామకృష్ణ ఎస్ఐ దర్శి వారిని అరెస్ట్ చేసి రేపు నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నాం. జడ్జి గారి ముందు హాజరుపరుస్తున్నాం రిమాండ్ నిమిత్తం. ఎన్నికల తేదీ వరకు అర్హత ఉన్న ఓటర్ల నమోదు ప్రక్రియ నిరంతరం జరుగుతుందని ఒంగోలు తహసీల్దార్ మురళి అన్నారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో ఓటు దరఖాస్తుతో పాటు సవరణలు, తొలగింపులు, చేర్పులు, మార్పులకు సంబంధించిన దరఖాస్తులు ప్రాసెస్ చేసే ప్రక్రియను నిర్వహించారు. ట్రాన్స్జెండర్స్ ఓటర్లుగా నమోదు కావాలని, వీరిని నమోదు చేసేందుకు ప్రత్యేక బృందాలు నియమించి ఓటర్లుగా చేర్చేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ పిఎస్సీలో పెయింటింగ్ చేస్తా ఉన్నారు, లింక్ చూడండి. లైవ్లో అప్డేట్ చేయండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం ఓటర్ల నమోదు ప్రక్రియ నిరంతరంగా జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా అర్హులైనటువంటి ప్రతి వ్యక్తి కూడా ఫామ్ 6 అప్లై చేయడం ద్వారా ఓటు పొందడానికి అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఏవైతే ఇప్పటివరకు ఫామ్ 6 అట్లాగే డిలీషన్స్ కోసం 7, కరెక్షన్స్ కోసం 8 నమోదై ఉన్నాయో వాటిని ప్రాసెస్ చేసే ప్రక్రియలో భాగంగా ఈరోజు బిఎల్ఓలందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి సూచనలు చేయడం జరిగింది. అదే ప్రకారం 108 ఒంగోలు కాన్స్టిట్యున్సీలో మరీ ముఖ్యంగా ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా గౌరవప్రదంగా ఓటర్లుగా నమోదు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీనికోసం ఒక ప్రత్యేక టీం ఒకటి అరేంజ్ చేసి నేరుగా వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళని సంప్రదించి వారిని కూడా ఓటర్గా చేర్చడానికి మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రతి నియోజకవర్గంలోని ఎవరైతే 18, 19 ఏజ్ గ్రూపు పిల్లలు ఉన్నారో, విద్యార్థులు అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను ఓటర్గా నమోదు చేసుకునే దానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ నుండి నెల్లూరుకు వెళుతుండగా దగదర్తి వద్ద లారీని ఢీకొన్న కారు ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరు అపోలో ఆసుపత్రికి తరలించారు. చంద్రశేఖర్ రెడ్డికి ప్రాణాపాయం లేదని అపోలో వైద్యులు వెల్లడించారు. ప్రమాద స్థలంలోనే చంద్రశేఖర్ రెడ్డి పిఏ వెంకటేశ్వర్లు మృతి చెందారు. ప్రమాద సంఘటన విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆప్కాబ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు చంద్రశేఖర్ రెడ్డిని పరామర్శించారు.
వైసీపీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో జయన్ వైసీపీ యూత్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంటు ఒంగోలు మంగమ్మ కళాశాల క్రీడా మైదానంలో మాజీ కార్పొరేటర్ వైసీపీ నాయకులు బొమ్మినేని మురళి ప్రారంభించారు. మొత్తం 45 క్రికెట్ టీంలు ఈ టోర్నమెంటులో పాల్గొంటున్నాయని మాజీ కార్పొరేటర్ బొమ్మినేని మురళి తెలిపారు. Dot ball. Batsman name. Again that ball. Completed. 8 అరుగులు. 4 wickets. క్రీడాకారులకు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి ఎప్పటి నుంచో ప్రోత్సాహం అందిస్తున్నారని, స్వతహాగా క్రికెటర్ అయిన బాలినేని ప్రణీత్ రెడ్డికి నూతన సంవత్సరం సంక్రాంతికి జుబేదా మసీద్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న టోర్నమెంటుకు ప్రణీత్ రెడ్డి సహాయ సహకారాలు అందిస్తున్నారని బొమ్మినేని మురళి తెలిపారు. వైసీపీ ప్రభుత్వం క్రీడలకు ఎంతగానో ప్రాముఖ్యత ఇస్తుందని, అందులో భాగంగా ఆడుదాం ఆంధ్ర ద్వారా ఎంతో మందిని క్రీడాకారులను తయారు చేస్తున్నామన్నారు. మున్ముందు మరెన్నో క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని తెలిపారు. షేక్ బాజీ, షేక్ సాదిక్, షేక్ సుభానీ నిర్వహణలో షేక్ సందాని, సలీం, కౌసర్, శానువాజ్, షమీర్, జహీర్ ముత్రబృందం ఈ పోటీలలో నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రథమ బహుమతి 40,116, ద్వితీయ బహుమతి 20,116, తృతీయ బహుమతి 10,116 రూపాయల ప్రైజ్ మనీగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రతి మ్యాచ్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీని అందజేయడం జరుగుతుందని తెలిపారు. సురేష్, మురళి తదితరులు పాల్గొన్నారు. ముందుగా క్రీడాకారులను పరిచయ కార్యక్రమం అనంతరం మ్యాచ్ ను బొమ్మినేని మురళి తదితరులు ప్రారంభించారు. కార్యక్రమానికి సహకరించిన వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. శ్రీనివాసరెడ్డి గారి తనయుడు యువ నాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారి నాయకత్వంలో నూతన సంవత్సరము సంక్రాంతి సందర్భంగా మన జుబేదా యూత్ సభ్యులందరూ కూడా మన నెహ్రూ నగర్ సెంటర్కు సంబంధించిన వాళ్ళు ఈ రెండు సందర్భాలను ప్రోత్సహించుకొని ఈరోజు జిల్లా వ్యాప్తంగా 45 టీములతోటి మంగమ్మ కాలేజీలో టెన్నిస్ బాల్ టోర్నమెంట్, క్రికెట్ టోర్నమెంట్ జరపడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా యువకుల్ని ప్రోత్సహించాలని చెప్పి ఆడుదాం ఆంధ్రాలో భాగంగా కూడా రాష్ట్రం మొత్తం ఆటల పార్టీలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా కూడా ఈరోజు ప్రణీత్ రెడ్డి గారు చిన్నప్పటి నుంచి కూడా క్రికెట్ మీద మక్కువతోటి ప్రణీత్ రెడ్డి గారు కూడా ఖాళీ సమయంలో క్రికెట్ మ్యాచ్లు ఆడుతూ ఉంటాడు. తను యువకులందరిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ సంక్రాంతి పండుగను సందర్భంగా పురస్కరించుకొని ఈరోజు బాలినేని ప్రణీత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జుబేదా యూత్ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తరఫున, యువ నాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారి తరఫున వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు రాబో రోజుల్లో కూడా యువకులందరినీ ప్రోత్సహిస్తూ ఈ కమిటీ సభ్యులు అందరూ 5 తారీఖు నుండి ప్రారంభమై పండగ సంక్రాంతి వరకు కూడా జరుగుతాయి టోర్నమెంట్లు అనేది. ఇందులో మొదటి బహుమతి వచ్చేసి 40,116, రెండవ బహుమతి 20,116, మూడవ బహుమతి 10,116. ప్రతి మ్యాచ్ కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అనే ట్రోఫీ అనేది ఉంటుంది. ప్రణీత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ అనేది జిల్లా స్థాయిగా ప్రణీత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో సందర్భంగా ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ అనేది మన వాసన్న గారి తనయులు శ్రీ బాలినేని ప్రణీత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయనకి క్రీడల పట్ల ఎంత మక్కువ అంటే 2009 నుంచే పీవీఆర్లో రాష్ట్ర స్థాయిలో మ్యాచ్ బాల్ టోర్నమెంట్లు పెట్టారు. తర్వాత ఏబిఎంలో కూడా కొనసాగించారు. అదేవిధంగా మన
ఎన్వైసీసీ జూనియర్ వారు కూడా బాబుని అడగంగానే వెంటనే ఇక్కడ బాబు వెంటనే దాన్ని ప్రారంభించమని తెలియజేశారు. కావున సంక్రాంతికి ఈ యొక్క క్రికెట్ పోటీలని ప్రారంభిస్తున్నాము. 45 టీములు వచ్చాయి. రోజుకి 4 టోర్నమెంట్లు జరుగుతాయి. ఫస్ట్ ప్రైజ్గా 40,000, సెకండ్ ప్రైజ్ 20,000, థర్డ్ ప్రైజ్ 10,000. అలాగే ప్రతి మ్యాచ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా కలదు. అయోధ్య రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఈ నెల 22వ తేదీ సందర్భంగా అయోధ్య నుండి వచ్చిన అక్షతలు ఒంగోలు నగరంలోని సీతారామపురం నివాసైన ధనిశెట్టి రాము పావని దంపతులు స్వీకరించారు. సీతారామపురంలోని ఉన్న సాయి సత్సంగ మందిరం నుండి మహిళామూర్తుల ద్వారా ప్రతి ఒక్క గృహానికి అయోధ్య అక్షతలను, అయోధ్య రాముల వారి గుడి చిత్రాన్ని, అక్షింతలను ఎలా వాడాలి, కరపత్రం ప్రతి ఒక్క గృహమునకు పంపిణీ చేశారు. సీతారామపురంలోని మొదటిగా జంధ్యం రాధారమణ గుప్తా, రాధాదేవి దంపతులకు మొదటగా అందజేశారు. అక్కడ నుండి ప్రతి గృహానికి స్వామివారి అక్షతలు అందజేశారు. కార్యక్రమంలో ధనిశెట్టి పావని, తీగల సత్యవతి, ఏల్చూరు భువనేశ్వరి, ఇంకొల్లు లక్ష్మి, ఇంకొల్లు అనురాధ, శ్రీదేవి, అమూల్య, తెనాలి ప్రసన్న, సంధ్యారాణి, శేషమ్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీసీలు దయనీయ పరిస్థితి అనుభవిస్తున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా వెంగళరావు యాదవ్ అన్నారు. బీసీ చైతన్య యాత్ర ఒంగోలుకు విచ్చేసిన సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బోట్ల సుబ్బారావు ఆధ్వర్యంలో గుంటూరు రోడ్లోని ఏవెన్ ఫంక్షన్ హాల్ వద్ద బీసీ చైతన్య యాత్రకు సాదర స్వాగతం పలికారు. అనంతరం అద్దంకి బస్టాండ్ సర్కిల్, కొత్తపట్నం బస్టాండ్, చర్చి సెంటర్, నెల్లూరు బస్టాండ్ మీదుగా మినీ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు. బీసీ కులగణనను చేపట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని వెంగళరావు యాదవ్ ఆరోపించారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడంతో పాటు బీసీ అట్రాసిటీ చట్టాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాన పార్టీలు బీసీ దామాషా ప్రకారం బీసీలకు 90 శాసన సభ స్థానాలతో పాటు 13 పార్లమెంట్ స్థానాలు కల్పించాలన్నారు. బీసీలకు పథకాలు ఇస్తూ పదవులను అగ్రవర్ణాలు అనుభవిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను చైతన్యం చేసే కార్యక్రమంలో భాగంగా జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు ఇచ్చాపురం నుండి తిరుపతి వరకు చైతన్య యాత్ర చేపట్టడం జరిగిందని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బోట్ల సుబ్బారావు యాదవ్ అన్నారు. బీసీలను చైతన్యవంతం చేసే దిశగా నిరంతరం పోరుబాటను కొనసాగిస్తామని తెలిపారు. జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని యాత్ర ముగింపు సభను తిరుపతి పట్టణంలో నిర్వహించడంతో పాటు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర కన్వీనర్ ఆవుల నరసింహారావు అన్నారు. కార్యక్రమంలో సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాసం వెంకటేశ్వర్లు, కటారి ప్రసాద్, కుట్టుబోయిన కోటి, ధరణికోట లక్ష్మీనారాయణ, మిరియం అంజిబాబు, చావలి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. గత నెల డిసెంబర్ 7వ తారీఖున శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి ఈ యొక్క రథయాత్ర ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క రథయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర రథయాత్ర అనే పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యాత్రను కొనసాగించాలని చెప్పేసి అందులో భాగంగా ఈరోజు మన ఒంగోలు పట్టణం రావడం జరిగింది. ముఖ్యంగా బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, అలాగే ఆత్మగౌరవం ఇవన్నీ కూడా రాజ్యాధికారం కోరుకుంటున్నారు. కాబట్టి ఈ వర్గాలకి ఇప్పటికే 76 సంవత్సరాలైనా స్వాతంత్రం వచ్చి కానీ వీరి కోరికగానే మిగిలిపోతున్నాయి తప్ప గత పాలకులు కానీ ఇప్పుడు పాలిస్తున్నటువంటి పాలకులు కానివ్వండి ఏదైతే సామాజిక న్యాయం ఎవ్వరూ కూడా పాటించట్లేదనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకోసమే మేము ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 76-77 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా మరో స్వాతంత్ర పోరాటం అని ఎందుకు పెట్టామంటే కేవలం ఈ వర్గాలకి న్యాయం జరగట్లేదు, అన్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రథయాత్రను చేపట్టాం. బీసీలకు సరైన ప్రాధాన్యత ఇచ్చి 90 అసెంబ్లీ స్థానాలు, 13 పార్లమెంట్ స్థానాలు ఇవ్వని పక్షంలో ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు కూడా భవిష్యత్తు ఎట్లా ఉంటుందో కూడా ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి కూడా ఈ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మరి సామాజిక న్యాయం ఎక్కడా లేదు. 140 కులాలు బీసీలు ఉంటే సామాజిక న్యాయం ఎక్కడా? మరి
చేస్తున్న సందర్భం ఇప్పటివరకు కూడా కనబడట్లేదు. కాబట్టి రాజకీయ పార్టీలన్నీ కూడా పాటించాలి, సామాజిక న్యాయం పాటించాలి. అదేవిధంగా బీసీలకి ఆత్మ గౌరవాన్ని కూడా పెంచవలసిన అవసరం ఉంది. నామినేటెడ్ పదవుల్లో కూడా కీలకమైన పదవులన్నీ కూడా వారే తీసుకుంటున్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా వారే ఉంటున్నారు. మరి కనీసం క్యాబినెట్లో సరైన ప్రాధాన్యత కూడా బీసీలకు ఇవ్వట్లేదని చెప్పేసి కూడా మరి ఎస్సీ ఎస్టీలకైతే చట్టం కల్పించారు, రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించారు. అసెంబ్లీకి పోటీ చేస్తే ఎస్సీలు పోటీ చేయాలి, పార్లమెంటుకు పోటీ చేస్తే ఎస్సీలకి పార్లమెంట్ చేయాలి. వాళ్ళకి కొన్ని స్థానాలు రిజర్వ్ చేశారు. కాబట్టి మాకు కూడా కనీసం మీరు ఎప్పటికైనా రాష్ట్రంలో సామాజిక న్యాయం పాటించాలని చెప్పేసి రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్రను ప్రారంభించి ఇచ్చాపురం నుంచి నేడు మన ఒంగోలు నగరంలోకి రావడం జరిగింది. ముఖ్యంగా వారి ఉద్దేశం, అలాగే మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ గారి ఉద్దేశం, బీసీ జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్ అనేది ప్రధానమైన డిమాండు. దీనిలో భాగంగా రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా కనీసం 50% అంటే అసెంబ్లీ స్థానాల్లో 90, పార్లమెంట్ స్థానాల్లో 13 ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. రాజకీయంగా, ముఖ్యంగా ఆర్థికంగా కూడా అభివృద్ధి చెంది ఎవరైతే మన నాయకులు స్వాతంత్రం కోసం పోరాడి ఏ సిద్ధాంతాల కోసం స్వాతంత్రం తెచ్చారో అట్లాంటి నిజమైన స్వాతంత్రం మనకు వస్తుందన్న ఉద్దేశంతో మా నాయకులు ఇచ్చాపురం నుంచి కూడా ఈ రథయాత్ర కొనసాగిస్తూ ఉన్నారు. దీన్ని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ గమనించి అన్నింటిలో కూడా జనాభా దామాషా ప్రకారము ఎమ్మెల్యే స్థానాలు కానీ పార్లమెంట్ స్థానాలు కూడా కేటాయించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జిల్లాలో ఖాళీగా ఉన్న ఆరోగ్య మిత్ర టీం లీడర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 6వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ హేమంత్ అన్నారు. జిల్లాలో 17 ఆరోగ్య మిత్ర 2 టీం లీడర్ల పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. బీఎస్సీ నర్సింగ్, బీ ఫార్మసీ, ఫార్మాడీ, ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు పూర్తి చేసిన వారు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 6వ తేదీ 5 గంటల్లోపు ఒంగోలు ప్రకాశం భవనం ఎదురుగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ కార్యాలయంలో అందించాలని హేమంత్ అన్నారు. జిల్లా కోఆర్డినేటర్గా ఉన్నాను. ఇటీవల ప్రకాశం జిల్లాలో పనిచేయడానికి నెట్వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీకి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అందులో పనిచేయడానికి అర్హత కలిగిన వాళ్ళకి జాబ్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. గత వారంలో అంటే పోయిన వారం నుంచి ఈరోజు 4వ తారీఖు, రేపు ఎల్లుండు 6వ తారీఖు లాస్ట్ డేటు. సో 6వ తారీఖు వరకు నోటిఫికేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. 6వ తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకుంటాము. ఈ పోస్టులో భాగంగా 17 మంది ఆరోగ్య మిత్రాలకి నెట్వర్క్ హాస్పిటల్లో, వివిధ నెట్వర్క్ హాస్పిటల్ జిల్లా మొత్తం మీద ఎక్కడైనా పనిచేయడానికి 17 మందికి నోటిఫికేషన్ ఇచ్చాము. అట్లాగే 2 టీమ్ లీడర్స్గా పనిచేయడానికి 2కి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అర్హత విషయానికి చూసుకుంటే బీఎస్సీ నర్సింగ్, బీ ఫార్మసీ, ఫార్మాడీ లేదా దీనికి ఈక్వివలెంట్ డిగ్రీ ఏదైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేశామో వాళ్ళు అర్హులుగా ఉంటారు. ఫ్రెషర్స్ అయినా కూడా అర్హులే ఆరోగ్య మిత్రాలుగా పనిచేయడానికి. ఇంకొకటి టీమ్ లీడర్స్ నోటిఫికేషన్ విషయానికి వస్తే 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇప్పుడు చెప్పిన బీ ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్, ఫార్మాడీ, ఈ ల్యాబ్ టెక్నాలజీ ఈ 4 డిగ్రీలకు సంబంధించిన ఎవరైతే ఉంటారో 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా హాస్పిటల్స్లో పనిచేసినా కానీ, లేదంటే ఏదైనా ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ హాస్పిటల్స్ లేదంటే ఏదైనా నెట్వర్క్ హాస్పిటల్స్లో పనిచేసిన వాళ్ళైనా కూడా 2 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే కనుక ఈ టీమ్ లీడర్స్గా పెట్టుకోవడానికి అర్హులు. కాబట్టి ఈ నోటిఫికేషన్ అందరూ చూసి ఈ ప్రజలకు సేవ చేసే ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ద్వారా సేవ చేసే అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మయూరి ఆర్కెస్ట్రా ఒంగోలు కళాకారుల ఆధ్వర్యంలో మధుర గాయకులు స్టాలిన్ కు ఆర్థిక సహాయం చేసే నిమిత్తం సివిఎన్ రీడింగ్ రూమ్ లో సంగీత విభావరి నిర్వహించారు. ఈ విభావరిలో గాయని గాయకులు విజయ్, రాజేష్, పూర్ణిమ, శైలజ, లక్ష్మీ తులసి, రత్తయ్య, జి మస్తానయ్య తదితరులు పలు గీతాలను ఆలపించారు. ఆర్గనైజర్లు కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ సదానందరావు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కనుమళ్ల రాఘవరావు, మిర్సల మల్లికార్జునరావు తదితరులు నిర్వాహకులుగా వ్యవహరించారు. ఇర్మియా సంగీత సహకారం అందించారు. సమస్యలో
ఈనాడు ఈనాడు దిగి నుండి భువికి దిగి వచ్చి పారిజాతమే చంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది శివశంకరే శివానందలహరి శివశంకరే శివానందలహరి శివశంకరే శివానందలహరి శివశంకరే చంద్రకళాధరి ఈశ్వరీ అద్దంకి మున్సిపల్ కార్యాలయం వద్ద తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్మికులు ఉరితాళ్లతో వినూత్నంగా నిరసన తెలియజేశారు. వైసీపీ పాలనలో మున్సిపల్ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని సిఐటియు మండల సెక్రటరీ తిరుపతి రెడ్డి అన్నారు. పట్టణాలను పరిశుభ్రంగా ఉంచి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి న్యాయబద్ధమైన మున్సిపల్ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని ఆదిరెడ్డి కోరారు. పరిష్కారం చేయాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఉరితాళ్లతో మున్సిపల్ కార్మికులు నిరసన ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు. మున్సిపల్ కార్మికుల మొన్నటి వరకు సిఐటియు ఒక్క సంఘంగానే సమ్మెలో ఉన్నాము. నిన్నటి నుండి ఏఐటీసీ ఇతర స్థానిక సంఘాలు కూడా మొత్తం సమ్మెలోకి వచ్చాయి. నిన్నటి నుంచి సమ్మె ఉధృతంగా జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వము మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల పరిష్కారానికి ఏమాత్రము చొరవ చేయట్లేదు, బాగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఈ మున్సిపల్ కార్మికుల సమ్మెను నీరుగార్చి అణిచివేస్తే సరిపోతుందనే ఆలోచనలో ఉన్నారు. ఈరోజు మున్సిపల్ కార్మికులు కోరుతున్నది పెరిగే ధరలకు అనుగుణంగా మా జీతాలు పెంచమని కోరుతున్నారు తప్ప వీళ్ళేమి గొంతెమ్మ కోరికలు కోరటం లేదు. ఈ 4.5 సంవత్సర కాలంలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. నిత్యావసర వస్తువులు కానీ, అట్లాగే కరెంటు ఛార్జీలు, బస్సు ఛార్జీలు, ఇతర అనేక భారాలు పెరిగిపోయినందువల్ల కనీస వేతనం 26,000 రూపాయలు. అద్దంకి రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ, హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో గార్లపాటి శ్రీనివాసరావు సౌజన్యంతో గీతా మందిరంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. క్యాన్సర్ అనేది ప్రాథమిక స్టేజ్లో గుర్తించి చికిత్స తీసుకుంటే భయపడవలసిన జబ్బేమీ కాదని హెచ్సిజి క్యాన్సర్ సెంటర్ వైద్య నిపుణులు డాక్టర్ నారు రమణారెడ్డి అన్నారు. కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు మలాది శ్రీనివాసరావు, సెక్రటరీ చప్టి వీరయ్య, కొల్లా భువనేశ్వరి, అద్దంకి లేవి ప్రసాద్, డాక్టర్ ఉబ్బా దేవపాలన, నర్రా శ్రీలక్ష్మి, సందిరెడ్డి శ్రీనివాసరావు, పిఎల్వి నరసింహారావు, షేక్ మహమ్మద్ రఫీ, విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, పూవాడ రామకోటేశ్వరరావు, పసుపులెట్టి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా వాయిస్ మారుతుంది. సో ఇట్లా గొంతు మారినా, గొంతులో పట్టేసేటట్టున్నా, నోటులు ఏదైనా పుండు మానకుండా 2 నుంచి 3 వారాల పాటు ఉన్నా, దగ్గు కూడా 3 వారాలకు మించి కాన్స్టాంట్గా వస్తూ ఉన్నా, వీళ్ళు వెంటనే అలర్ట్ అయినట్టయితే చిన్న టెస్ట్ మనము జస్ట్ ఒక ఎండోస్కోప్ పెట్టాం, అది చేసినట్టయితే కూడా బయటపడుతుంది. అదేవిధంగా ఆడవారిలో చాలా మంది మనకి ఇట్లా మైల్ అవుతూ ఉంటుందండి. ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ళు తెల్లమైలగానే ఎర్రమైలగానే అవుతూ ఉంటుంది.
సో వాళ్ళు ఏంటంటే అది రొటీన్గా తీసుకుంటారు, అది చిన్న ఇన్ఫెక్షన్ వస్తుందని అక్కడ లోకల్ ఆర్మీ దగ్గరికి ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకుంటూ చేస్తూ ఉంటారు. అలా కాకుండా నియర్ బై గైనకాలజిస్ట్ దగ్గర పోయినట్లయితే వాళ్ళు చిన్న ప్యాప్ టెస్ట్ జస్ట్ అది ఓపికలో చేస్తామంటే ఎటువంటి పెయిన్గా ఉండదు. ఒక 5 minutes ప్రొసీజరు. ఆ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ కణాలు తీసి మైక్రోస్కోప్లో చూస్తారు. సో ఆ మైక్రోస్కోప్లో కణాలు నార్మల్గా ఉన్నట్లయితే అది క్యాన్సర్ కాదు, ఇన్ఫెక్షన్ ట్రీట్ చేస్తాము. కణాలు కానీ అబ్నార్మల్గా ఉన్నట్లయితే సో మనం గర్భం తీసేసుకుంటే సరిపోతుంది. కాబట్టి మీరు ఎవరైనా ఆడవారికి ఇట్లా మైలా కనిపించినా రుక్కులో గడ్డ వచ్చినా దాన్ని సింపుల్గా మ్యామోగ్రఫీ ఒకటి ఒక నీడెడ్ టెస్ట్ చేసుకున్నట్లయితే పొగాకు గుట్కా తంబాకు లాంటి స్మోకింగ్ డ్రింక్ వీటి వల్ల వాళ్ళకే కాకుండా వాళ్ళ పక్కన తిరిగే వాళ్ళకి కూడా క్యాన్సర్ అంటేస్తుంటారు. ఎందుకంటే తాగే వాళ్ళకంటే పీల్చే వాళ్ళకు కూడా క్యాన్సర్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఢిల్లీలో చూస్తే ఇంట్లో ఉండే చిన్నపిల్లలకు కూడా టెస్ట్ చేస్తే వాళ్ళ స్మోకింగ్ కంటెంట్ ఇంత ఉంది అనేది టెస్ట్ చేస్తున్న రోజు. అంటే మన గాల్లో కూడా స్మోకింగ్ అనేది అంత ఉంటుంది. కాబట్టి మనం తాగకపోయినా మన పక్కన తాగే వాళ్ళని కూడా మనం ఆపే బాధ్యత కూడా మనకి ఉంటుంది. అట్లాగే ప్రిజర్వేటివ్ ఐటమ్స్ అంటారు, ప్యాకింగ్ ఫుడ్ మనకు ఇప్పుడు ఎక్కువగా వండుకోవడానికి సమయం సరిపోదని ఎక్కువగా ఐటమ్స్ తెచ్చుకొని తింటున్నాం. అవి ఆ ప్యాకెట్లో రకరకాల వాటిని వేసి వాళ్ళు నిల్వ ఉంచుతారు. కాబట్టి అవి తీసుకున్నప్పుడు మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం. హాస్పిటల్కి వెళ్తే మనకు అది క్యాన్సర్ కావచ్చు, ఎయిడ్స్ కావచ్చు, మన ప్రశ్నలు కావచ్చు, ఏదైనా సరే పోలియోని మహమ్మారిని బిల్గేట్స్ గారి ఫౌండేషన్ సహకారంతో కాబట్టి ప్రపంచంలో పరివ్యాప్తంగా రూపుమార్గం చెప్పారు. ఆ విధంగా రూపుమార్గం క్యాన్సర్ కూడా శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం.